హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈఎస్ఐసిలో మనకి విజయవాడలో, కాకినాడలో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన పోస్టింగ్ విజయవాడ కానీ కాకినాడ కానీ అయితే ఉంటుంది. పరీక్ష లేదు, ఎగ్జామ్ లేదు. మనకి డిగ్రీ కానీ డిప్లొమా చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ స్థలం వచ్చి విజయవాడ కానీ కాకినాడ కానీ ఉంటుంది. జీతం వచ్చి మనకి 45,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది మీకు. ఈ నోటిఫికేషను మనకి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఈఎస్ఐసిలో ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనకి ఈఎస్ఐసి రోడ్డు గుణదల విజయవాడ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ కోసం మనకి కాంట్రాక్ట్ బేస్లో మీకు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. దీంట్లో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ ఇంజనీరు, మనకి ఎలక్ట్రికల్ నుంచి ఒక వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ మనకి ఎలక్ట్రికల్ నుంచి ఒక పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేటోడికి అసిస్టెంట్ ఇంజనీర్కి డిగ్రీ కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. మరియు జూనియర్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ కానీ డిప్లొమా కానీ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి మ్యాక్సిమం ఏజ్ 64 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 12/5/2026 కల్లా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి శాలరీ వచ్చేటప్పటికి అసిస్టెంట్ ఇంజనీర్కి 45,000, జూనియర్ ఇంజనీర్కి 33,630 రూపాయలు, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 33,630 రూపాయలు. మనకి అడిషనల్గా మనకి టీఏలు మీకు అయితే దొరుకుతాయి అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే మనకి విజయవాడలో అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషను మనకి ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది. 12/5/2026 కల్లా మనకు పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ త్రూ పోస్ట్ ద్వారా కూడా మీకు పంపించవచ్చు. ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మీకు పోస్ట్ ద్వారా కూడా పంపించవలసి ఉంటుంది. తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా ఇక్కడికైతే పంపించవాలి. బై హ్యాండ్ కూడా మనం సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి మెయిల్ ద్వారా పెట్టవచ్చు, పోస్ట్ ద్వారా పెట్టవచ్చు, బై హ్యాండ్ ద్వారా కూడా మీకు పెట్టవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్లో మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలని చెప్పడం జరిగింది. దీంట్లోనూ మీకు ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరిగింది. మీకు 1 ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ వయసు 60 సంవత్సరాల వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అందుకని దానికన్నా కింద ఉన్నవారు, పెన్షన్కి వచ్చిన వారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి 21/4/2026 కల్లా మనకి రిలీజ్ అయింది. రీజనల్ డైరెక్టరు మనకి రీజనల్ ఆఫీసు ఈఎస్ఐ ఏపీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎలిజిబిలిటీతో పరంగా మనకి ఆల్రెడీ ఉద్యోగం చేసి ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్లో కానీ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్ హూ హెల్డ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్ కోసము సూపర్వైజరీ పోస్టు, రిటైర్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ వర్క్ డిపార్ట్మెంట్లో కానీ, మనకి సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్లో కానీ మీకు రిటైర్మెంట్ అయిన వాడు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ హూ హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సుపీరియర్ పోస్టు టైమ్ టు టైమ్ రిటైర్మెంట్ ఫర్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిటైర్మెంట్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.
ఏజ్ కూడా మనకి 64 బిలోలో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు 65 కల్లా మీకు 1 ఇయర్ కోసం ఉంటుంది. 64లో అయితే 65లోకి మిమ్మల్ని 1 ఇయర్ దాకా తీసుకోవడం అయితే జరుగుతుంది. అదే ఒక 60లో మీరు రిటైర్మెంట్ వచ్చారనుకోండి, వారికి ఎక్కువ సమయం అయితే ఉంటుంది దీనికి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో, మాకు ఎలిజిబిలిటీ ఉన్న వారు దీనికి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు మీరు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.